హాయ్ ఫ్రెండ్స్, మౌన పోరాటం అనే స్టోరీ 7వ భాగం. 18వ తేదీన ప్రోగ్రాం కూడా నేను ఇవ్వను, నాకు చదువుకోవాల్సిన పని చాలా ఉంది. మీద నిర్మోహమాటంగా చెప్పిన ఆ తీరుకి అందరూ అవాక్కైనట్లు చూడసాగారు. వైదేహి మొహం వెలవెలా పోయింది. బాలసుందరం గారు తెల్లపోయినా వెంటనే సర్దుకున్నారు. చూడండి రామలింగం గారు, అమ్మాయికి ఇప్పటికే చాలా వ్యాపకాలు ఉన్నాయి. అసలు రెస్టు లేకుండా పోతుంది. నిజం చెప్పాలంటే నా మనసులో మాటే అమ్మాయి చెప్పింది. నా నోటి నుంచి రావాల్సిన మాటలే తన నోటి నుంచే వచ్చాయి అనేశారు. అదేమిటి సార్? అతను అయోమయంగా చూశాడు. క్షణం క్రితమేగా దంపతులిద్దరూ ఎంతో ఉత్సాహంగా టూర్ గురించి మాట్లాడారు. హాలిడేగా ఉంటుందని తామిద్దరూ స్వంత ఖర్చు మీద వస్తామని అన్నారు. వైదేహి మాట్లాడలేదు. మేధ లేచి చెయ్యి కడుక్కొని వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత వైదేహి చాలా పెద్ద గొడవ చేసింది. అంతా నీ ఇష్టమేనా? వాళ్ళకి చెప్పే పద్ధతి అదేనా? నీకు ఇష్టం లేకపోతే నాతో చెబితే నేను మర్యాదగా రేపో ఎల్లుండో వాళ్ళకి మనసు నొచ్చుకోకుండా ఇంకేదో కారణం చెప్పి ఉండేదాన్ని అంది. మేధ మాట్లాడలేదు. మౌనంగా క్రిందకు చూస్తుండిపోయింది. వైదేహి ఏడ్చేసింది. మనం ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తే ఈ పరువు మర్యాద అనేవి ఉంటాయో తెలుసా? ఇవి పోగొట్టుకోవాలంటే క్షణం పట్టదు. ఈరోజు వాళ్ళ ముందు నువ్వు నన్ను చాలా అవమానం చేశావు. వాళ్ళు ఏమనుకుంటారు? తల్లిది ఒక మాట, కూతురిది ఒక మాట అని నవ్వుకోరా? తప్పకుండా నవ్వుకుంటారు. సారీ మమ్మీ అంది మేధ చిన్న కంఠంతో. అబ్బబ్బా వైదేహి, కాస్త దానికి ఎందుకంత పెద్ద గొడవ చేస్తావు? బాబీ చెబితే చెప్పింది, అందులో నాకేం తప్పు అనిపించటం లేదు. బాబీ, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. మీ అమ్మ ఈ మధ్య మరీ హిస్టరికల్గా తయారవుతోందిలే అన్నారు. మేధ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏమిటి, నేను హిస్టరికల్గా తయారవుతున్నానా? ఎప్పుడైనా ఇలా జరిగిందా? నాకు పిచ్చెక్కేటట్టు తను చేస్తే తప్పులేదు. నేను అరిస్తే నేను పిచ్చిదాన్ని అని చెబుతున్నారా మీరు? వైదేహి భర్త మీద విరుచుకుపడింది. వైదేహి, నీకు జ్ఞానం లేకుండా పోతోంది. నువ్వు మేధను సరిగ్గా చూసావా? ఎప్పుడైనా బాబీ ఎలా ఉందా? తను ఎందుకు అశాంతిగా ఉంది? నిన్న మొన్న ప్రదీప్ చేసిన గొడవ బాబీ మనసును కలవరపరుస్తుందేమో. తను అసలు చాలా ముభావంగా ఉంటుంది. మనం అది గమనించాల్సింది పోయి డాన్స్ టీ అంటూ ఒత్తిడి చేయకూడదు. మనకి ముందు బాబీ ముఖ్యం, తర్వాతనే అవి. అవునా కాదా? వైదేహి కోపం తగ్గిపోయింది. మంచి సంబంధం చూడండి, మనం త్వరగా పెళ్లి చేసేద్దాం అంది. పెళ్లి కంటే బాబీని మనం ఎక్కడికైనా తీసుకెళ్లటం ముఖ్యం అన్నారాయన. ఎక్కడికి వెళదాం? వచ్చే వారం మెడ్రాస్లో శివరాం కూతురు పెళ్లి ఉందిగా, మెడ్రాస్ వెళ్దాం. అక్కడి నుంచి సౌత్ టూర్ వెళ్దాం అన్నారాయన. అలాగే అంది వైదేహి. మామూలుగా వారిద్దరి అభిప్రాయాలు చొక్కెదురుగా ఉంటాయి. కానీ కూతురు విషయం వస్తే ఇద్దరూ అన్నీ మర్చిపోయి ఒకటిగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఇద్దరికీ కూతురంటే ప్రాణమే. ఈ ప్రాణప్రదమైన కూతురిని అన్ని విధాలా తగిన వ్యక్తి చేతిలో పెట్టాలని వారిద్దరి ఆరాటం. మేధ వచ్చి మంచం మీద కూర్చుంది. తల్లిని తండ్రిని బాధ పెట్టానే అనే బాధ మనసును కృంగతీస్తోంది. అంతకంటే వేదనాభరితమైన విషయం ఇంకోటి జరిగింది. మధ్యాహ్నం మేధ రజనీ గదికి వెళ్ళింది. గది తాళం వేసి ఉంది. మామిని అడిగితే గది ఖాళీ చేసి వెళ్ళిపోయాడని చెప్పింది. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఊరు వెళ్ళిపోతానని అన్నాడట. ఏ ఊరో తెలియదట. మేధ మనసు పాతాళంలోకి కృంగిపోతోంది. రజని తనతో చెప్పకుండా అలా ఎందుకు వెళ్ళిపోయాడు? ఏం జరిగి ఉంటుంది? మేధకి తన చదువు, డ్యాన్స్, టీటీ అన్నీ విసుగు వచ్చేస్తున్నాయి. ఈ ప్రపంచంలో రజని ఏ మూల ఉన్నా వెతికి పట్టుకొని అతని ఒడిలో తలదాల్చుకొని నన్ను వదిలి ఎప్పుడూ అలా వెళ్ళకు అని చెప్పాలనిపిస్తోంది. రజని ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? తనను గురించి ఆలోచిస్తున్నాడా? అసలు కనీసం విషయమైనా తెలియకుండా మాయమవటానికి మనసు ఎలా ఒప్పింది? మేధ దిండులో ముఖం దాచుకుంది. చేయి చాచి కిట్టీని దగ్గరికి తీసుకుంది. కిట్టి, రజని వెళ్ళిపోయాడు. ఇక నా కంటికి కనిపించడేమో. నేనేం చెయ్యాలి అనుకోసాగింది. రజని తను కలిసి గడిపిన దృశ్యాలు గుర్తుకు వస్తున్నాయి. తనంత పిచ్చిది. రజనీతో నన్ను వదిలి ఏది ఏమైనా సరే నువ్వు ఎప్పుడూ వెళ్ళొద్దు అని వాగ్దానం తీసుకోవాల్సింది. తీసుకోలేదు. తనకు మాట ఇస్తే అతను వెళ్ళి ఉండేవాడు కాదు. మేధకి ఇదేదో తన తప్పే అనిపించసాగింది. దానితో బాధ 1000 రెట్లు పెరిగింది. అది ఆమె మనశ్శాంతిని దహించసాగింది. తరువాత, నాకెక్కడికి వెళ్ళాలని లేదు మమ్మీ. నేను మెడ్రాస్ రాను. నువ్వు డాడీ వెళ్ళిరండి అంది మేధ. బాబీ,
అలా అనకు. మనం ఈ పెళ్ళికి వెళ్ళి తీరాలి. వాళ్ళు మనకి చాలా కావాల్సిన వాళ్ళు. డాడీ అందుకే అన్ని పనులు ఉన్నా వీలు చేసుకుని వస్తున్నారు అంది వైదేహి. ఆ పెళ్ళి, ఆ బంధువులు, ఆ కబుర్లు నాకు బోర్ మమ్మీ. నన్ను చంపకండి మీరు. కూతురు నోటి నుంచి అంత మాట వినేసరికి వైదేహి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పోనీ నీకు ఏది సంతోషమో చెప్పు, మేము అదే చేస్తాం అంది వైదేహి. నాకు నన్ను వదిలేయండి మమ్మీ. పెళ్ళిళ్ళు అని, ఊళ్ళ ప్రయాణాలు అని, డాన్స్ ప్రోగ్రామ్స్ అని, ఆటలని నన్ను ప్రాణాలు తీయొద్దు. నాకు అవేవి ఇష్టం అనిపించటం లేదు. నాకుగా నన్ను ఒంటరిగా వదిలేసి నన్నెవరకు పలకరించకుండా ఉంటే చాలు. నాకు అదే ఆనందం. నన్ను మీరంతా రక్షించిన వారవుతారు. మేధ పుస్తకం తీసుకుని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. వైదేహి నిశ్చేష్టురాలైంది. మేధయేనా ఇలా మాట్లాడేది? అసలు బాబీకి ఏమైంది? ఆ చలాకీతనం, హుషారు, నవ్వులు మాయమైపోయాయేమిటి? ఆవిడకి చాలా ఆదుర్దాగా అనిపించింది. సాయంత్రం ఫ్యామిలీ డాక్టర్ రంగనాథం గారు వచ్చారు. వచ్చారా అంకుల్? రండి. మమ్మీ ఇలాంటిదేదో చేస్తుందని నేను అనుకుంటూనే ఉన్నాను అంది మేధ. నా దగ్గర దాచకండి అంకుల్. మమ్మీ మిమ్మల్ని పిలిపించింది. నిజం చెప్పండి. అవునా కాదా? చాలా తెలివిగల అమ్మాయివి. మమ్మీ ఫోన్ చేసినప్పుడు ఆవిడేదో అనవసరంగా ఆదుర్దా పడుతోందని అనుకున్నాను. కానీ నిన్ను చూస్తుంటే ఆవిడ ఆదుర్దా అబద్ధం కానీ, అసంగతం కానీ కాదని తెలుస్తోంది. ఏమిటమ్మా అలా చిక్కావు? ఒంట్లో బాగుంటుందా? ఆ, ఆయన మేధను పరీక్ష చేశాడు. ఆకలి వేస్తోందా? ఊహు. జ్వరం వచ్చినట్టు అనిపిస్తోందా? ఊహు. మరి ఎలా అనిపిస్తోంది? ఎవరితోనూ మాట్లాడబుద్ధి కాదు. ఆటలన్నా డాన్స్ అన్నా ఇష్టం పోయింది. నాకుగా నేను ఒక మూల కూర్చొని ఏ పుస్తకమో చదవబుద్ధేస్తోంది. ఇది వ్యాధి అంటారా అంకుల్? ఊహు, వ్యాధి కాదు. అప్పుడప్పుడు మనిషికి రోజు తను చేసే పనుల మీద విసుగు వచ్చేస్తుంది. ఇంకేదో కొత్తవి కావాలని అనిపిస్తుంది. అందులో ఇంకా ఇందులో ఏదో తిరకాసుంది. నువ్వు దేనికో మదన పడుతున్నట్టుగా ఉంది. లేకపోతే ఎన్నడూ లేంది ఆ కళ్ళ క్రింద చారలేమిటి? మేధ చప్పున రెండు చేతులు జోడించి దన్నం పెట్టింది. అంకుల్, మీకు దన్నం పెడతా. ఆ మాట గట్టిగా అనకండి. మమ్మీ ఇప్పుడు ఏడ్చి గొడవ చేసేస్తుంది. నేనేమనను. నేను చెప్పిన ప్రిస్క్రిప్షన్ నువ్వు పాటించాలి మరి. చెప్పండి, ఏమిటది? నువ్వు మమ్మీ డాడీతో మెడ్రాస్ పెళ్ళికి వెళ్ళిరా. ఒక్కసారి చోటు మారితే మనసులో ఉన్న విసుగు కూడా పోతుంది. నువ్వు వెళ్ళకపోతే మమ్మీకి డాడీకి నీ ఆరోగ్యం ఏమీ బాగలేదని చెప్పేస్తాను. అంకుల్ చూపుడు వేలు చూపించింది. ఛాయిస్ నీకే వదిలేస్తున్నా. నువ్వు పెళ్ళికి వెళ్ళి అలా తిరిగి వస్తే మామూలుగా అయిపోతావని నా నమ్మకం. వెళ్ళనంటావా? అసలు ఈ నిర్లిప్తత ఏమిటో మేమంతా శోధించి తెలుసుకోవాల్సిందే. ఆయనకు మేధ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఎరిగిన వ్యక్తి. మేధ ఆయనని ఎలా బెదిరించి ఏడిపిస్తుందో ఆయన కూడా అలాగే ఏడిపించి బెదిరిస్తాడు. మేధ కాస్త ఆగి నేను ఊరు వెళతాను అంది. వెరీ గుడ్ అన్నారు ఆయన. మేధ ఊరు వస్తోందని ఆయన చెప్పగానే వైదేహి చాలా సంతోషపడింది. ఆయన మేధ ఆరోగ్య విషయంలో కంగారు పడాల్సిందేమీ లేదని చెప్పారు. మనిషి అప్పుడప్పుడు బోర్ అనే వ్యాధితో నిర్లిప్తంగా అయిపోతాడు. ప్రస్తుతం మేధ అలాంటి బాధలోనే ఉంది. ఊళ్ళు తిరిగితే మేధ మామూలుగా అయిపోతుందని చెప్పారు ఆయన. వైదేహి ఆయనకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంది. మేధ ఊరు ప్రయాణానికి సిద్ధపడింది. కానీ బయలుదేరినప్పటి నుంచి సనుగుడు, చిరాకు మొదలుపెట్టింది. నాకు ఇన్ని చీరలు వద్దు. అది పెళ్ళా లేక ఫ్యాషన్ పెరేడా అంటూ తల్లి సర్దిన చీరలు తీసి పారేసింది. నేను నగలు పెట్టుకోను. గంగిరెద్దులా ఎందుకు అసలు నగలు అంది. వైదేహి బాధపడినా పైకి ఏమీ అనలేదు. కూతురికి ఊరు రావటం ఇష్టం లేదు. తన బలవంతం వల్ల వస్తోందని, ఆ అయిష్టత ఇలా చాటుతోందని అర్థం చేసుకుని మౌనంగా ఉండిపోయింది. ముగ్గురు మెడ్రాస్ వెళ్ళారు. మేధ పెళ్లిలో ముభావంగా ఉంది. బంధువులెవ్వరితోనూ కలవలేదు. మేధ కళ్ళ ముందు రజనీ రూపమే కదులుతోంది. మనోనేత్రం అహర్నిశలు అతనితో కలిసి తిరిగిన చోట్లు, చెప్పుకున్న కబుర్లు అదే లోకంలా చూస్తోంది. ఏమయ్యాడు రజనీ? అలా కనిపించకుండా చెప్పకుండా ఎందుకు మాయమయ్యాడు? మేధ మనసు నిరంతరం ఇదే మదనకు గురవుతోంది. చుట్టుపక్కల ఉన్న సందడి పట్టడం లేదు. అక్కడేం జరుగుతుందో చూడాలనే ఆసక్తి రవ్వంత కూడా లేదు. ఆమె శరీరం మాత్రమే అక్కడుంది. మనసు రెక్కలు కట్టుకున్నట్లుగా రజనీ కోసం నిరంతర అన్వేషణలో రకరకాలుగా ఊహిస్తూ పలు చోట్లకు ఎగురుతోంది. అతను తనను గురించి ఆలోచిస్తున్నాడా? అసలు అలా వెళ్ళిపోవటం న్యాయమేనా? అసలేం జరిగింది? ఏమై ఉంటుంది?
మేధకు తల బద్దలు కొట్టుకోవాలనిపిస్తోంది. ఇంతలో అక్కడికి మేధ వయసు వాళ్ళే 4 అమ్మాయిలు వచ్చారు. హలో మేధ, ఒక అమ్మాయి వచ్చి పలకరించింది. మెడిసిన్లో ఎన్నో సంవత్సరం ఇప్పుడు అంది ఇంకో అమ్మాయి. 4వ సంవత్సరం. ఏమిటి ఒక్కదానివి ఇలా దూరంగా కూర్చున్నావు? మరో అమ్మాయి అడిగింది. అసలు ఏమిటి ఇలా మౌనంగా ఉన్నావు? ఏమైంది నీకు? చాలా వింతగా ఉందే. మేధ తెచ్చిపెట్టుకున్న నవ్వుతో చూసింది. ఇదివరకే ఇలా చాలా మాట్లాడి మాట్లాడి బోర్ కొట్టింది. మౌనంగా ఉండాలనుకున్నాను. అమ్మాయి మేధ, రుక్మిణి అమ్మమ్మ వచ్చింది. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? మొన్న నాకు హార్ట్ అటాక్ వచ్చింది. చచ్చిపోతానని అనుకున్నాను. నీ పెళ్లి చూడాలని ఉందే అమ్మ. మీ అమ్మతో నాన్నతో ఇప్పుడే చెబుతున్నా. వెంటనే మేధ పెళ్లి చేయండి అని. మేధకి విసుగుబుట్టిపోతోంది. తెచ్చిపెట్టుకున్న నవ్వులు, పై మర్యాద, నటనలు మేధ వల్ల ఇక కావటం లేదు. బ్యాగ్ తీసుకుంది. మమ్మీ, నేను ఇప్పుడే వస్తాను. కళ్యాణి వాళ్ళ అక్క ఈ ఊరిలోనే ఉంది. చూసి వస్తాను అని చెప్పేసి బయటకు వచ్చింది. రోడ్డు మీద నిలబడిన మేధకి ఎవ్వరీ తనను పలకరించకుండా తమ దారిని తాము పోతున్న ఆగంతకులను చూస్తే హాయిగా అనిపించింది. గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ట్యాక్సీ ఎక్కి మౌంట్ రోడ్లో దిగి నడవసాగింది. స్పెన్సర్లోకి వెళ్ళింది. కాసేపు అవి ఇవి చూసి బయటికి వచ్చింది. మనసు హైదరాబాద్ వెళ్ళిపోవాలని ఆరాటపడుతోంది. ఒకవేళ రజనీ వస్తే అక్కడికి. రజనీ వచ్చినా ఫోన్ చేసినా వరమ్మని వెంటనే ఇక్కడికి ఫోన్ చేయమని చెప్పి వచ్చింది. వరమ్మ ఫోన్ చేయలేదు. తనే ఆదుర్దా పట్టలేక ఇంటికి ఫోన్ చేసింది. వరమ్మ, నా కోసం ఎవరైనా వచ్చారా? ఆత్రంగా అడిగింది. ఎవరూ రాలేదమ్మా. ఫోన్ కూడా చేయలేదు. ఉత్తరాలేమైనా వచ్చాయా? రాలేదమ్మా. సరిగా చూడు వరమ్మ, నువ్వు అసలే మతిలేని మనిషివి. చూసి చెప్పు. వరమ్మ వెళ్ళి చూసి వచ్చింది. చూశానమ్మా, ఏం రాలేదు. సరే, ఏదైనా వస్తే నాకు ఫోన్ చేసి చెప్పు. అలాగేనమ్మా. మేధ ఫోన్ పెట్టేసి తల పట్టుకొని పెద్దగా నిట్టూర్చింది. అక్కడ నుంచి లేచి వెనక్కి తిరిగేసరికి తండ్రి ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఆయన వాలకం చూస్తే అక్కడ చాలాసేపటి నుంచి ఉన్నట్లు, తన ఫోన్ సంభాషణ విన్నట్లు అనిపిస్తోంది. డాడీ, మేధ తడబడింది. బాబీ, ఎవరినైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఆయన కంఠం మామూలుగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తూనే ఉంది. లేదు డాడీ. అబ్బే, కానీ తడబడింది. తండ్రి ముందు ఏనాడు ఎరుగని అనుభవం ఇది. ఇంతలో దేవతల రుక్మిణి అమ్మమ్మ అక్కడికి వచ్చింది. భోజనాలకు రండర్రా అంటూ మేధ చప్పున అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తండ్రి వరమ్మని తను ఎవరైనా వచ్చారా, ఫోన్ చేశారా అని అడగటం విన్నాడని తెలిసిన క్షణం నుంచి మేధ మనసులో ఆదుర్ద రెట్టింపు అయింది. ఆయన ప్రశ్నార్థకం నింపిన దృక్కులే మేధను వెంటాడుతున్నాయి. మేధకేమిటో ఎన్నడూ ఎరుగని అనుభవంగా ఉంది. మనసంతా ఆదుర్దాగా, వెలితిగా, కంగారుగా, అయోమయంగా అనిపిస్తోంది. రజనీ ఎక్కడ ఉన్నాడు? అసలు బ్రతికి ఉన్నాడా? అతను క్షేమంగా ఉన్నాడని తెలిస్తే చాలు. మేధ మనోనేత్రం ముందు గాయాలతో స్పృహలేని స్థితిలో రజనీ కనిపిస్తున్నాడు. ఆందోళన ఇంకా రెట్టింపు అయింది. మేధ ఆలోచిస్తోంది. ఎదురుగా హిగిన్ బాదమ్స్ పుస్తకాల షాపు కనిపించింది. మేధ పుస్తకాల షాపులోకి వచ్చింది. ఏమైనా సరే, ఈ రాత్రి ప్లేన్కి హైదరాబాద్ వెళ్ళిపోవాలి. తనిక్కడ ఏం చేస్తోంది అసలు? ఈ ఊరు తనకి బాగోలేదు అనుకోసాగింది. అక్కడ పుస్తకాలు చూస్తుంటే మహేష్ యోగి వ్రాసిన పుస్తకాలు 2 కనిపించాయి. అవి కొనుక్కుంది. సాధారణంగా మేధ అలాంటివి చదవదు. కానీ ఆ పుస్తకాలు రజనీ తనకి ఇష్టమని చెప్పాడు. వాటిని చూస్తే అతని ఛాయలా ఉన్నాయి. బిల్లు చెల్లించి పుస్తకాలు తీసుకుంది. చిల్లర తీసుకుని వెనక్కి తిరిగింది. వెనకగా వచ్చిన వ్యక్తి చటుక్కున వెనక్కి తిరిగి గబగబా వెళ్ళిపోతున్నాడు. మేధ నిశ్చేష్టురాలయ్యింది. అతను రజనీ. తన కళ్ళు తనను మోసం చేయటం లేదు కదా? ఒక్క క్షణం అయోమయంగా అయింది. సందేహం లేదు, అతను రజనీనే. ముమ్మూర్తులా అతనే. తనను చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నాడు. రజనీ, బిగ్గరగా పిలిచింది. ఆ పిలుపుకి అతని నడకం వేగం మరింత ఎక్కువైంది. రజనీ, మేధ అరిచినట్లుగా పిలిచిన పిలుపుకి పక్కన పుస్తకాలు చూస్తున్న వాళ్ళు తిరిగి చూశారు. గుమ్మం దగ్గర ఒక వ్యక్తి, సార్, మిమ్మల్ని పిలుస్తున్నారు అని ఇంగ్లీష్లో చెప్పాడు. రజనీ అతని మాట వినిపించుకోలేదు. గబగబా బయటికి వచ్చేశాడు. మేధ కూడా గబగబా బయటికి వచ్చింది. అతను జనంలో కలిసిపోతూనే ఉన్నాడు. రోడ్డు దాటడానికి వెళ్ళిపోతున్నాడు. మేధ పరిగెత్తింది. పరిగెత్తకపోతే అతను అందేవాడు కాదు. పరిగెత్తి అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది. రజనీ అంది. అతను తల తిప్పి చూశాడు. హలో మేధ, తెచ్చిపెట్టుకున్న నవ్వుతో పలకరించాడు. మేధకు ఒళ్ళు మండిపోయింది.
హలో మేధ, అతన్ని అనుకరిస్తూ అంది. అడగటానికి సిగ్గులేదా? నువ్వసలు మనిషివేనా? చెప్పా పెట్టకుండా అలా హుష్కాకి అన్నట్టు మాయమైపోతావా? కనీసం మాట చెప్పాలనే మర్యాద అయినా లేదా? మేధకి ఆయాసంగా ఉంది. అతను కనిపించాడు. చాలా సంతోషంగా ఉంది. రెట్టింపు కోపంగా ఉంది. భరించలేనంత బాధగా ఉంది. మనిషి ఈ భావాలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. అతను చేయి వదిలించుకోబోయాడు. మేధ గట్టిగా చేయి జారితే ఎక్కడ మాయమైపోయి మళ్ళీ కంటికి కనిపించడు అని భయపడినట్లుగా బిగించి పట్టుకుంది. నిన్ను వదలను. ఈ క్షణం నుంచి ఒక్క నిమిషం కూడా వదలను. అసలు ఏమైపోయావు? నేనెంత బాధపడ్డానో తెలుసా? నేనేం చేశాను నన్నెంత బాధ పెట్టావు నువ్వు? మేధ ఆవేశంగా బిగ్గరగా అంటుంటే అతను పళ్ళ బిగువున తగ్గు స్వరంలో, మేధ ప్లీజ్, అందరూ ఇటే చూస్తున్నారు అన్నాడు. చూడని, లెట్ దెమ్ గో టు హెల్, ఇంకా అరిచింది. మేధ అతని చెయ్యి వదిలిపెట్టలేదు. అతని సంగతేమిటో తేల్చుకుంటే గాని అతన్ని వదిలేటట్టు లేదు. ఎవరైనా చూస్తున్నారని గాని, ఏమైనా అనుకుంటారని గాని అస్సలు లక్ష్య పెట్టడం లేదు. అతనే నిగ్రహం తెచ్చుకున్నాడు. ఇక లాభం లేదన్నట్లుగా ట్యాక్సీ అని దోవని వెళ్లే ట్యాక్సీని పిలిచాడు. ఇద్దరూ అందులో ఎక్కారు. మేధ ట్యాక్సీ ఎక్కేటప్పుడు లోపల కూర్చున్న తర్వాత కూడా అతని చెయ్యి వదలలేదు. చెప్పు, ఎందుకలా మాయమైపోయావు? ఊరికనే. ఊరికేనా? నీకు తమాషాగా ఉందా? నువ్వు నిజంగా ఊరికేనే అయిపోయి ఉంటే నిన్ను చంపేస్తాను. రెండు చేతులు అతని కంఠం దగ్గరకు చూపిస్తూ అంది. ట్యాక్సీ డ్రైవరు వ్యూ మిర్రర్లో నుంచి ఆదుర్దాగా చూడసాగాడు. నువ్వు కాసేపు నీ కోపం ఆపుకుంటావా? రజని అడిగాడు. మేధ సరిగ్గా కూర్చుంది. ట్యాక్సీ బీచ్ ఒడ్డుకు వచ్చి ఆగింది. రజని దిగి డబ్బు చెల్లించాడు. ఇద్దరూ ఇసుకలో నడుచుకుంటూ సముద్రపు ఒడ్డుకి ఎవ్వరూ లేని చోటుకు వెళ్ళారు. ఏమైంది చెప్పు అంది. తెలుసుకొని ఏం చేస్తావు? చెప్పటం ఆలస్యం చేశావా? నీ ముఖం గీరేస్తాను. బాప్రే, నువ్వు కూర్చో. నేను కూర్చోను. నువ్వంటే నాకు మండిపోతోంది. మరి ఇంకెందుకు ఈ మాటలు, ఈ ప్రశ్నలు, సంజాయిషీలు? జరిగింది తెలుసుకోవాలి నేను. తెలుసుకొని ఏం చేస్తావు? తప్పు నీదా నాదా అని తెలుసుకుంటాను. నీకు చెప్పకుండా వెళ్ళిపోవటం తప్పు నాదే కదా? అవును, నీది తప్పే. చాలా తప్పు. క్షమించరాని తప్పు. జన్మలో నీ ముఖం చూడకూడనంత, నీ పేరు కూడా తలవనంత మరీ ఘోరమైన తప్పు. మరి నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? దానికి కారణం తెలుసుకోవాలి. అతను మేధ ముఖంలో ఆవేశం చూస్తుండిపోయాడు. చెబుతావా చెప్పవా? చెప్పినందువల్ల ప్రయోజనం లేదు అంటున్నాను. అది తేల్చుకోవాల్సింది నేను అంటున్నాను. నువ్వు కోపం వస్తే ఇలా ఉంటావని నాకు తెలియదు సుమా. నువ్వు మాటలు మార్చకు రజని. అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు అలా ఎందుకు వెళ్ళిపోయావు? చెప్పలేని కారణం ఏదో ఉండి ఉంటుంది అని ఎందుకు అనుకొని నన్నెందుకు వదిలేయవు? వదలను, చచ్చినా వదలను. ఊహలు నాకు గిట్టవు. నిజం కావాలి నాకు. జరిగిందేమిటో తెలియాలి. తెలుసుకొని తీరాలి. నేను ఎంత బాధపడ్డానో నీకు తెలుసా? నరకంలో వేగిపోతున్నాను. నువ్వు వెళ్ళిపోయావని మామీ చెప్పిన క్షణం నుంచి నాకు మతిపోయింది. నేను చేసిన తప్పేమిటి అసలు? నువ్వు నన్ను ఎందుకు ఇంత చిత్రవద పెట్టావు? బాధ నీ ఒక్కరి సొత్తు కాదు, నేను పడ్డాను. అదే నేను అడిగేది. నన్ను బాధ పెట్టావు, నువ్వు బాధపడ్డావు. ఎందుకిలా చేశావు? రజని మాట్లాడలేదు. అతను నుదురు చిట్లించి కెరటాల వైపు చూస్తున్నాడు. ఒక్కొక్క కెరటం పరుగున వచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర విరిగి నేలలో ఇంకిపోతోంది. సగం నీళ్లు వెనక్కి వెళ్ళి సముద్రంలో కలవాలని ఆరాటపడుతున్నాయి. కానీ ఇసుక వాటిని మింగేస్తోంది. సరే, నువ్వు చెప్పవు కదా, అంటే నీకిష్టం లేదన్నమాట. మేధ వెళ్ళబోతూ అంది. నువ్వు అసలు నా కంటికి కనిపించకుండా ఉన్నా బాగుండేది. అదొక శాంతిగా ఉండేది. కళ్ళకి కనిపించి నా మనసు పడే నరకం తెలిసినా కూడా నువ్వు పట్టునట్టున్నావు. ఓకే, సరే అయితే. మేధ అక్కడి నుంచి గబగబా అడుగులు వేసి వెళ్ళిపోసాగింది. అతను తిరిగి చూశాడు. మేధ పిలిచాడు. మేధ తిరిగి చూడలేదు. మేధ మరోసారి పిలిచాడు. మేధ పలకలేదు. ఆమె కాళ్ళు ఇసుకలో కూరుకుపోతుంటే గబగబా అడుగులు వేసి వెళుతూనే ఉంది. ఆ నడక చాలా ఆగ్రహంగా, ఆశాభంగంగా, దుఃఖంగా ఉంది. అతను చటుక్కున లేచి పరిగెత్తుకు వచ్చి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. మేధ అతని చెయ్యి విదిలించేసింది. వదులు అంది. వదలకపోతే చంపేస్తావా నువ్వు? నవ్వబోయాడు. కానీ నవ్వు రాలేదు. జోక్స్ ఇప్పుడు కదూ? మేధ కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. నువ్వు నా దగ్గరకు రాకు. నాకేం చెప్పొద్దు. అసలు నీ వెంటపడి రావటం, నిన్ను అడగటం నాదే తప్పు. ఐఎమ్ ఏ ఫూల్. మేధ. అతను గబాల్న లేచి ఆమెను తన వైపు తిప్పుకున్నాడు.
నేను అదే మాట అనుకున్నాను. అనుకునే వచ్చేశాను. అతని ముఖంలో అంతవరకు తెచ్చిపెట్టుకున్న ప్రశాంతత ఎగిరిపోయింది. తన మీద తనకి కలిగిన కోపం కనిపిస్తోంది. అంటే అంది. నీకు నాకు కుదరదని ఎవరన్నారు? నేనే అనుకున్నాను. దానికి కారణం ఏమిటి? నేనేమైనా చేశానా? లేదు. మరి? నేను నా స్థితి మర్చిపోయి ప్రవర్తించాననిపించింది. నేను మర్చిపోలేదే. నీ స్థితి నాకు బాగా గుర్తుంది. నా నుంచి నీ పరిస్థితి నువ్వేం దాపరికం పెట్టలేదే. అతను నిస్సహాయంగా చూశాడు. మేధా, ఆ పేపర్లో గొడవ, ఆ ఫోటోలు నా మూలంగా నీకు తలవంపులు అయ్యాయి కదూ? నేనన్నా నా మాట? నిలదీసింది. నువ్వు అనలేదు. ఎవరన్నారు? రవిచంద్ర. బావగారా? అవును. రవి, విజయ్ నా రూమ్కి వచ్చారు. నా మూలంగానే ఇదంతా అయిందన్నారు. మీ మమ్మీ డాడీ బాధకి నేనే కారణం అన్నారు. నీ పట్ల పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దని హెచ్చరించారు. నేను నిన్ను క్యాచ్ చేయాలని ప్రయత్నిస్తున్నానన్నారు. విజయ్ నిన్ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని అన్నారు. ఇంకా ఏమిటేమిటో చాలా అన్నారు. నేను విజయ్ మాటలు పట్టించుకోలేదు. కానీ రవి, వాడేమన్నాడో తెలుసా? నేను వాడిని వెన్నుపోటు పొడిచానని అన్నాడు. స్నేహం పేరిట మోసం చేశానన్నాడు. రవి మీ మమ్మీ డాడీ ముఖం చూడలేకపోతున్నానని అన్నాడు. నన్ను బ్రతిమిలాడాడు, అర్థించాడు. నేను నమ్మక ద్రోహినట కాను అని చెప్పాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆలోచించాను. నా మూలంగా మీకెవ్వరికి బాధ కలగకూడదు. నువ్వు ఈ గొడవ అయిన తర్వాత నా కంటికి కనిపించలేదు. నేను ఇక ఆ ఊళ్ళో ఉండలేకపోయాను. అక్కడే ఉంటే నీకు ఫోన్ చేయాలని, నీతో మాట్లాడాలని నా మనసు పరితపిస్తోంది. గుండె రాయి చేసుకొని వచ్చేశాను అన్న మాటే గాని నా మనసంతా పిచ్చి పిచ్చిగా ఉంది. అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నానో అర్థం కావటం లేదు. ఇందాక నువ్వు అనుకోకుండా కనిపిస్తే కంగారేసింది. నిన్ను చూసినందుకే ఆనందంగా అనిపించింది. నువ్వు ఎక్కడ చూస్తావో అని భయపడి పారిపోతుంటే నువ్వు చూడనే చూశావు. నువ్వు ఇంత ఆలోచించావు. కానీ నా గురించి ఏమనుకున్నావు? నేను దూరంగా వెళ్ళిపోవటమే నీకు మంచి అనుకున్నాను. నాతో ఎందుకు చెప్పలేదు? చెబితే వెళ్ళనియ్యవేమో అనిపించింది. భయం వేసింది. చెప్పకుండా వెళ్ళటానికి, బాధ పెట్టడానికి జంకు కలగలేదు కదూ? అతను మీద 2 చేతులు దగ్గరికి తీసుకొని గుండెలకు ఆనించుకున్నాడు. అలా అనకు. వచ్చినప్పటి నుంచి నాకు వేదనగా ఉంది. నీకు నచ్చ చెప్పి ఫ్రెండ్స్గా ఎందుకు ఊడిపోలేదా అని మదన పడుతున్నాను. మనం ఫ్రెండ్స్గా ఉండగలం అని నువ్వు అనుకుంటున్నావా? నేను అనుకోలేదు. కానీ అసలు దూరం అయ్యేదానికన్నా అది నయం కదా అనిపించింది. రా కూర్చో, కాసేపు కూర్చొని మాట్లాడి వెళ్ళు అతను అర్థించాడు. మేధ అతనితో కలిసి నడవసాగింది. ఇద్దరూ నడుస్తున్నారు. విజయ్, రవి కలిసి ఎంత పని చేశారు. తనకు కాస్త కూడా అనుమానం రాలేదు. అమ్మో, విజయ్ ఎంత తెలివిగలవాడు. రజనీ కనిపించకపోతే ఇది తనకు ఎప్పటికీ తెలిసేది కాదు కదా అనుకోసాగింది. ఇసుకలో మేధ కాలు మెలికపడింది. తూలి పడబోతుంటే రజనీ పట్టుకున్నాడు. మేధ అతని దగ్గరికి వచ్చింది. రజని మేధ నడుం చుట్టూ చేయి వేశాడు. మేధ అతనికి ఆనుకొని నడవసాగింది. మేధ చేయి అతని నడుం చుట్టూ పడింది. థ్యాంక్ గాడ్ నువ్వు కనిపించావు అంది. నేనే అదే అనుకుంటున్నాను అన్నాడు. మేధ తన తలని అతని భుజానికి ఆనింది. అతను హఠాత్తుగా అన్నాడు, మేధ, డోంట్ లీవ్ మీ. నేను బ్రతకలేను. అతని కంఠంలో అంతవరకు అదిమిపెట్టిన ఉంచిన నిగ్రహం గాలికి ఎగిరిపోయి ఆక్రోశంలా వచ్చినాయి ఆ మాటలు. నేను వదులుతానని ఎలా అనుకున్నావు? నా ప్రశాంతతని, ఆనందాన్ని వదులుకొని పిచ్చిదాన్ని కాను నేను, దృఢస్వరంతో చెప్పింది. ఇద్దరూ ఇసుకలో కూర్చున్నారు. ఒకరికి దగ్గరగా ఒకరి చెయ్యి ఒకరు గట్టిగా పట్టుకొని. ఎదురుగా పౌర్ణమి నాటి చంద్రుడు సముద్ర గర్భంలో నుంచి వస్తున్నాడు. మెల్లగా, అతి మెల్లగా. పైకి ఆనందకాంతులు లోకానికి విరజిమ్ముతూ సముద్ర పొలల మీద కాంతిబాటలా పడింది. ఆ కాంతిబాట అలల మీద నాట్యం చేస్తోంది. ఆ అద్భుత దృశ్యాన్ని ఇద్దరూ చూస్తున్నారు. ఇద్దరి మధ్య మాటలు తగ్గిపోయినాయి. ఇద్దరి మనసులు మౌనంగా ఏకత్వం పొందుతున్నాయి. అలసిన వారి హృదయాలు ఆరాటం, ఆవేదన తగ్గి ప్రశాంతతని అనుభవిస్తున్నాయి. ఒకరి సమక్షంలో ఒకరు సేద తీరుతున్నారు. ఒకరు లేకుండా ఇంకొకరు బ్రతకలేరని, బ్రతికినా అది ఆనందరహితం, భావశూన్యం అయిన బ్రతుకు అవుతుందని ఇద్దరికీ దృఢంగా తెలిసిరాసాగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు 7వ ఎపిసోడ్ ఇంతటితో ఆపేద్దాం. మళ్ళీ 8వ భాగంలో కలుసుకుందాం. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.